జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు, జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు, కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు, జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? తన పేరుని మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి అది నువ్వెందుకు అక్కడ అధికారికంగా తెలిసిన దగ్గర నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి ఏంద్రా ఓపిక లేదారా నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా ఉత్సాహదారా నీకు వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. కానీ ఈ రోజుకి కుదిరింది. డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నానంటే, ఎందుకు నాకు చాలా కాలం నుంచి వారు పరిచయస్తులు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ముఖ్యంగా నేను న్యాయవాద వృత్తి చేస్తున్నప్పుడు, శాసనసభ్యుడిగా కాకముందు, దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయి ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. నీకేం తెలుసురా వాటి విలువ? ఆస్ట్రాల్గాడివి, అనామకుడివి, అర్థమర్చుడివి, అయ్యోకుడివి. అంతేకాదు, అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు. అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పు, చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపులు రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎత్తున ఉద్యమం లెగిచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారే. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? డ్రామా కంపెనీ ఎన్ని ఎపిసోడ్లు చేసేప్పుడు నేను 174 చేశా. ఒకటి కూడా చేయాల్సింది. ఇంట్రెస్ట్ లేదు, సారీ. అర్థమైందా రాజా? శ్రీదేవి డ్రామా కంపెనీలో నా గురించి ఏమనుకుంటున్నారా? నీ గురించా? అది అన్నా అందరూ మెచ్చుకుంటున్నారన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. నుండి శ్రీదేవి డ్రామా కంపెనీలో అమ్మాయిలు ఉండరు, ఆంటీలు ఉండరు. అది అన్న ఒక్కడే ఇట్ట ఉంటాడు. ఏదో తేడాగా అలా ఊరుకోగానే నేను ఎప్పుడు ఇలా ఏంటిది మాకేంటిది అంటున్నాను. 5 ఏళ్లు మేము ఫైట్ చేస్తే నిజంగానే 5 సంవత్సరాల పాటు రాత్రి 11:00కో 12:00కో నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు. అదే దివ్యత్వం, అదే దైవం. మంచినీళ్ళు తాగడానికి మెలకు వస్తే, బూటు శబ్దాలు వినిపిస్తే నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయేవాడిని. బట్టలు వేసేసుకుని రెడీగా ఉండం. పట్టుకెళ్ళిపోతారేమో, ఏ ఉమేష్ చంద్రకో ఫోన్ చేయాలి, లేదా నాకు సంబంధించిన మా అన్నయ్యకి ఎవరికో ఫోన్ చేయాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.